చాలా మంది భయపడుతూ ఉంటారు. ఈ స్కేలింగ్ చేస్తే ఆ పళ్ళు అరిగిపోతాయేమో, పళ్ళని హ్మ్. షార్ప్ యాహ్! చేస్తారేమో యాహ్! యాహ్! అనుకుంటూ హ్మ్. ఉంటారు గదా! యూజువల్‌గా ఫస్ట్ అందుకని పేషెంట్స్‌కి మేమేం చేస్తామంటే, ఫస్ట్ నెయిల్ ఎగ్జాంపుల్ నెయిల్ తీసుకుంటాం. నెయిల్ చాలా సాఫ్ట్ కదా! హ్మ్. సో, హ్మ్. ఆ నెయిల్ పైన స్కేలింగ్ చేసి చూపిస్తాం. ఓకే. ఎలాంటి అంటే లైన్స్ పడ్డాయా అని చెప్పేసి ఎగ్జాంపుల్‌గా చూపిస్తాము. హ్మ్. ఏమి లేవు అని వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే వాళ్ళు అట్‌లీస్ట్ రిలాక్స్ అవుతారు. అంటే ఆ! లేకపోతే ట్రీట్మెంట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్‌లో వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. నా టీత్‌కి ఏమవుతుందో. అంటే ఆ వైబ్రేషన్స్‌కి వాళ్ళు అలా ఫీల్ అవుతారు. ఓకే. ఆ వైబ్రేషన్ సెన్సేషన్‌కి హ్మ్. పేషెంట్స్ హ్మ్. అదే నా టీత్‌కి ఏమో అయిపోతుంది అని చెప్పేసి టెన్షన్ పడకుండా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళకి కొద్దిగా శాంపుల్‌గా టీత్ పైన వాళ్ళ నెయిల్ పైనే హ్మ్. చేసి చూపిస్తే నార్మల్‌గానే ఉంది కదా అని వాళ్ళ అసెస్ చేసేసుకొని ఇంకా హ్యాపీగా చేయించేసుకుంటారు. ఓకే. ఈ స్కేలింగ్ ప్రాసెస్ వల్ల టీత్ మనకి వైట్‌గా అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది గదా! యాహ్! స్కేలింగ్ ఈస్ డిఫరెంట్. టీత్ వైట్నింగ్ ఈస్ డిఫరెంట్. అంటే ఓకే. మెయిన్ ఆ డౌట్‌తో పేషెంట్స్ కూడా వస్తా ఉంటారు. అంటే ఆహా! మేడం టీత్ వైట్నింగ్ చేయించుకుంటాము అని చెప్పేసి వస్తారు. హ్మ్. సో, అదే చెప్తాను. ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టీత్ వైట్నింగ్ అంటే టీత్ ఉన్న కలర్‌లో కంటే ఇంకా వైట్‌గా కావాలి అంటే అవ్వవు. హ్మ్. బికాజ్ నేచురల్ కలర్ అంటే టూత్‌లో కూడా చాలా షేడ్స్ ఉంటాయి. హుహు. మనకి ఆ షేడ్స్ చేంజ్ అనేది ఈ టూత్ క్లీనింగ్ వల్ల అంటే అల్ట్రాసోనిక్ స్కేలింగ్ వల్ల అవ్వదు. ఓకే. సో, దానికి డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి. బ్లీచింగ్ అని ఇంకా అలా. హుహు. సో, ఆ ప్రొసీజర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు క్లీనింగ్ ఇప్పుడు ఓరల్ హైజీన్ హెల్త్ కోసం అనేది డిఫరెంట్ అనమాట. అది ఎస్థెటిక్ ప్రొసీజర్. అంటే చూడడానికి లుకింగ్ వైట్నింగ్ అనేది డిఫరెంట్. హ్మ్. సో, ఓరల్ హెల్త్ ఇప్పుడు గార తొలగించడము ఇదంతా స్కేలింగ్ ఏంటంటే ఓరల్ హెల్త్, గమ్స్ హెల్త్, బోన్ హెల్త్, హ్మ్. టీత్ హెల్త్ ఓకే. దానికోసం. సో, ఎక్స్‌ప్లెయిన్ చేసి పేషెంట్ నేను దీనికోసం వచ్చాను క్లారిటీతో ఉంటాడు కదా! హ్మ్. అప్పుడు స్టార్ట్ చేస్తాను. క్లీనింగే అని అసెస్ చేసుకుంటే ఇది కరెక్ట్ ట్రీట్మెంట్ కాదని ముందే చెప్తాను. బట్ ఓకే. వాటెవర్ క్లీనింగ్ అయినా ఫస్ట్ ఇది చేశాకే అది చేయాలి. ఓకే. స్కేలింగ్ అనే విషయం చేశాకే తర్వాతే మనము బ్లీచింగ్ అనే దానికి వెళ్ళాల్సొస్తుంది. ఓకే.